వెల్కమ్ టు GX9 న్యూస్. పోలవరం మండలం ఇటుకలకోట పంచాయతీ కార్మలపురంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన అభిమళ్ళ సత్యనారాయణ కుటుంబానికి వెలుగు సీఏలు 30,000 రూపాయల నగదు మరియు నిత్యావసర సరుకులు మరియు బట్టలు సహాయం అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వెలుగు సీఏలు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న వారి కుటుంబానికి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి వారికి తోచిన సహాయాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెలుగు సీఏలు షేక్ ఖాదరున్నీసా, షేక్ నగీనా, గాయత్రి, లలిత, వెంకటేశ్వరి, రాధారాణి, రాముడు, రమణ, ఆశీర్వాదం, లక్ష్మి మరియు వెలుగు APM జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. మాది పోలవరం మండలం. నేను పోలవరం మండలంలో వివైగా పనిచేస్తాను. మా ఆఫీసు వెలుగు ఆఫీస్ పక్కన ఒక చిన్న నిరుపేద కుటుంబం అండి. రోడ్డు పక్కన ఉంటారు పాపం, భార్య భర్త, 2 పిల్లలు. వాళ్ళది మొన్న శనివారం రాత్రి కరెంటు షాక్ వల్ల, కరెంటు హెల్త్ వల్ల పాపం కాలిపోయిందండి. శుభ్రంగా అసలు ఇంట్లో ఏ వస్తువు లేకుండా మొత్తం అన్నీ శుభ్రం కాలిపోయాయండి. చాలా బాధాకరం అసలు ఆ అమ్మాయి సమస్య. అది వెంటనే చూసి అసలు చాలా బాధ అనిపించేసింది. మా వెలుగులో పనిచేసే వివోఏలు అందరూ కూడా ఈ రోజున మొత్తం ఎవరికి తోసిన సహాయం వాళ్ళు డబ్బు రూపంలో కానీ, బియ్యం రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, ఏ బట్టలు అన్నీ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చెయ్యాలని, ఈ అమ్మాయికి పాపం చాలా అండగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. మాది పోలవరం మండలంలో శనివారం రాత్రి మా ఆఫీస్ పక్కన ఒక ఇల్లు కాలిపోయింది. అయితే వాళ్ళు నిరుపేద కుటుంబం వాళ్ళది. మా వెలుగులో చేసే సీఏలందరూ కొంచెం ఆర్థిక సహాయం అందించాలని అందరూ వాళ్ళకి తోచింది తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరూ వీళ్ళకి కొంచెం సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. కాబట్టి వీళ్ళకి చాలా నిరుపేద కుటుంబం ఏమీ లేదు. అది వాళ్ళు రోడ్డు పక్కన ఇల్లు కట్టుకుని ఉన్నారు. అది కూడా వాళ్ళకి లేకుండా అయిపోయింది ఇప్పుడు కాలిపోవడం వల్ల. మా వంతు సాయం ఏంటంటే కొంచెం బియ్యం, ఏదైనా అలా సరుకులు ఏవేవో తీసుకొచ్చారు అందరూని. మా సీఎల్ తరఫున మాకు తోచింది మేము ఇచ్చాం. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వీళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తారని మేము ఆశిస్తున్నాం.